1997వ సంవత్సరం. రంగప్పనాయుడిని చంపేశారు అత్యంత దారుణంగా. దాంతో రంగప్పనాయుడు కుటుంబ సభ్యులు ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయారు. లద్దగిరిలో కోట్ల కుటుంబీకుల వద్ద ఆశ్రయం పొందారు. అందులో ముఖ్యుడే రంగప్పనాయుడు కొడుకు మద్దిలేటి. తండ్రిని చంపించింది మేనమామైన వెంకటప్పనాయుడే అని కక్ష పెంచుకున్నాడు. అలా ఇప్పుడు తన రక్తమే శత్రువైంది, తన నీడే తనకు శత్రువు అవుతోంది. వెంకటప్పనాయుడు సొంత మేనలుడు మద్దిలేటి అతని ప్రధాన శత్రువయ్యాడు. ఇంతలో మునిరంగడు చెల్లెలు పద్మక్క రంగంలోకి వచ్చింది. కిష్టప్ప పగను వారసత్వంగా తీసుకుంది. ఆమె కూడా పగ తీర్చుకోవడానికి పథకాలు రచిస్తోంది. ఇదంతా యువరక్తం. కొత్త తరం కొత్త ఆలోచనలు చేస్తోంది, కొత్త పథకాలు వేస్తోంది. ఇక అటువైపు వెంకటప్పనాయుడు అలసిపోతున్నాడు. వేటాడి వేటాడి విసిగి వేసారిపోతున్నాడు. ప్రాణాలు కాపాడడం కోసం పరిగెత్తి పరిగెత్తి సొమ్మసిల్లిపోతున్నాడు. అతను ఇక ఈ ఫ్యాక్షన్ కు వారసుల్ని తయారు చేయదలుచుకోలేదు. తన చావు తర్వాత మరెవ్వరూ కప్పట్రాలలో కత్తి పట్టకూడదు అనుకున్నాడు. ప్రతినిధులకు ఈ విషయం చెప్పాడు కూడా. ఈ ఫ్యాక్షన్ నాతోనే అంతమైపోవాలా అంటూ బాధపడ్డాడు. ఎంత వైరాగ్యం! ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని చంపిన అలెగ్జాండర్ మరణశయ్యపై తన అనుచరులతో ఇలా చెప్పాడట. శవపేటికలో తన శవాన్ని పెట్టి చెయ్యి మాత్రం బయటే పెట్టమని. ఎందుకు అంటే ఇంత చేసి, ఇన్ని యుద్ధాలు చేసి, ఇంత కూడబెట్టి కూడా చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లలేకపోతున్నాననే విషయం అందరికీ అర్థం కావాలి అన్నాడట. ఇప్పుడు ఇది కూడా ఇలాగే ఉంది కదా, కానీ మూల్యం చెల్లించుకోవాలిగా. ఫ్యాక్షన్ను పొలంలో విత్తనాలుగా చల్లిన నాయుడు ఇప్పుడవి విషవృక్షాలుగా ఎదిగి తనను చంపడానికి విచ్చుకత్తుల్లా మారిన సమయంలో వైరాగ్యం ప్రకటిస్తున్నాడు. కానీ ఏం లాభం? పరిస్థితి చేయిదాటిపోయింది. 2004వ సంవత్సరం. కళావంతుల ప్రభాకర్ కుటుంబ సభ్యులు మొత్తం 6 నాయుడు ఇంటి ముందుకొచ్చారు. వాళ్ళు నాయుడుకు అత్యంత ఆత్మీయులు. ఎన్నో ఏళ్లుగా నాయుడు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెదిలేవారు. అతని కుటుంబ సభ్యుల చేతుల్లో బాంబులు ప్రత్యక్షమయ్యాయి. ప్రతి క్షణం బతుకు కోసం పోరాడే నాయుడికి అరక్షణంలో విషయం అర్థమైంది. ఒక్క ఉదుటున ఇంట్లోకి పరుగు తీశాడు. బాంబులు పేలాయి. నాయుడు అనుచరులు అప్రమత్తమయ్యారు. మొత్తం 6 కత్తికో కండగా నరికేశారు. ఆ వీధి రక్తంతో తడిచిపోయింది. శవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నాయుడు బయటకొచ్చి షాక్తో చూస్తూ ఉండిపోయాడు. కప్పట్రాలలో ప్రత్యర్థులు అడుగుపెట్టడం కల్లా. ఇక నాయుడు ఇంటి ముందు నుంచి నడవడం అనేది అసాధ్యం. అందుకే శత్రువులు తెలివిగా నాయుడు సొంత మనుషుల్నే ప్రయోగించారు. వారి ప్లాన్ చూసి కాకలు తీరిన నాయుడికే దిమ్మ తిరిగిపోయింది. బహుశా నాయుడికి ఆ రోజు అర్థమైపోయి ఉంటుంది, ఇక తాను ఈ ఫ్యాక్షన్ ఎన్నో రోజులు నడపలేను అని. ఎంతటి సూర్యుడైనా సాయంత్రానికి పడమటి కొండలకి జారిపోవలసిందే కదా. వారం పద్మక్క కప్పట్రాల గ్రామంలో ఉన్న తన భూముల్ని, ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంది. 2005 డిసెంబర్ 14న అనుచరులతో, సోదరుడు శ్రీనివాసులతో కలిసి కప్పట్రాల గ్రామంలోకి అడుగుపెట్టింది. ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అండదండలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య గ్రామ ప్రవేశం చేసింది. అయితే వాళ్ల ఇంటిని ఎవరో అమ్మేశారని తెలిసి తన వర్గీయులతో గ్రామంలో పేర్ల సావిడిలో మకాం వేసింది. గొడవలు జరగకుండా ఫ్యాక్షన్ జోన్ సిఐ సాంబశివరావు పరిస్థితిని పర్యవేక్షించారు. ఇంకోవైపు 8 ఏళ్లుగా లద్దగిరిలో కోట్ల కుటుంబీకుల వద్ద ఆశ్రయం పొందిన రంగప్పనాయుడు కుటుంబీకులు సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి గ్రామంలోకి ప్రవేశించారు. మద్దలేటి నాయుడు రాకతో
వెంకటప్ప నాయుడు గుండెల్లో అలజడి మొదలైంది. శత్రువులంతా రాజకీయ బలంతో బలగంతో గ్రామంలోకి వచ్చి చేరారు. ప్రభుత్వం మారింది, విధానాలు మారాయి. తెలుగుదేశం వాడైన వెంకటప్ప నాయుడుపై పోలీసు చర్యలు మొదలయ్యాయి. కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు పిలిపించడం, బెదిరించడం, సోదా పేరుతో వెంకటప్ప నాయుడు ఇంటిపై దాడులు మొదలుపెట్టారు. అన్ని వైపుల నుంచి అతన్ని బలహీనుణ్ణి చేయడం మొదలుపెట్టారు. 2008 మే 16వ తేదీ నాయుడు ఆ రోజు రాత్రి భార్యా పిల్లలతో కలిసి భోజనం చేశాడు. పడుకోవాలని ప్రయత్నించినా అతనికి కంటి మీదికి కునుకు రావడం లేదు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఫోన్ మ్రోగింది. అన్నా, నిన్ను చంపనీకే భారీగా ప్లాన్లు జరుగుతున్నాయి అన్నా. 10 రోజుల పాటు తొందరపడి బయటకు రావద్దు అని అవతల వ్యక్తి చెప్పాడు. అయితే నాయుడు విషయాన్ని తేలికగా తీసుకున్నాడు. తమ్మి, నన్ను చంపాలంటే ఆ దేవుడే దిగి రావాలా? ఎన్ని ఘాట్లు, ఎన్ని బాంబులు, నేనంత తొందరగా జామలే తమ్మి అన్నాడు నాయుడు. అన్నా, ఎందుకన్నా మంచిది బయటకు రాకన్నా అన్నాడు అనుచరుడు. సరే తమ్మి, సామాన్లని రాసుంటే మనం ఆపిన ఆగదు గాని అట్లనే లే, జాగ్రత్తగా ఉంటాంలే అన్నాడు నాయుడు. ఉదయం కొత్త స్కార్పియో వాహనం కొనడానికి కర్నూలు వెళ్లాలనుకున్నాడు నాయుడు. వెంటనే తనకు సన్నిహితుడు దేవరకొండలో ఉన్న శివన్నగౌడుకు ఫోన్ చేసి, రేపు బయటకు పోవాలనా, నీ బండి తీసుకునిరా అని చెప్పాడు. మరుసటి రోజు తను కర్నూలు వెళ్తున్న విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వలేదు. 2008 మే 17వ తేదీ రోజులాగే తెల్లవారింది. వెంకటప్ప నాయుడు రెడీ అయ్యి శివన్నగౌడికి ఫోన్ చేసి, బేగిరా, తొందరగా పోదాం అన్నాడు. అన్నా, నాకెందుకో సందేహంగా ఉంది, ఇంకో గంట ఆగి వెళ్దామన్నా అన్నాడు శివన్న. వెంకటప్ప నాయుడు వినలేదు. వెంటనే బయలుదేరి బస్టాండుకు రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అరగంట ఆగి అనుచరుల రక్షణ మధ్య తన వాహనంలో బయలుదేరాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శివన్న వాహనంలోకి మారిపోయారు అంతా. ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 15 నిమిషాల తర్వాత నాయుడు ప్రయాణిస్తూ వాహనం గోనెగండ్ల మండలం పెద్ద బోదెపాడు సమీపంలోనికి చేరుకుంది. వారి ముందు నుంచి ఓ లారీ వేగంగా దూసుకు వస్తోంది. మృత్యువులా ఉందది. పక్కకు తప్పుకునే లోపే చీకొంది. ఇంతలోనే చెట్ల తోపు నుంచి జనం చీమల్లా బయటకొచ్చారు. వారి చేతుల్లో కత్తులు, బాంబులు, వేట కొడవళ్లు కరాళను చేస్తున్నాయి. బాంబులు మతాబుల్లా పేలుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విధ్వంసం, విలయం, ఎక్కడ దొరికిన వాళ్లను అక్కడే నిలువునా నరికేస్తున్నారు. అయితే నాయుడు గన్మ్యాన్ కురువ రాముడు మాత్రం వాహనం నుంచి బయటకు రాగలిగాడు. కానీ ప్రత్యర్థులు అతన్ని వెంటాడి వేటాడి నరికేశారు. అంతా చనిపోయారని నిర్ధారించుకున్నాక పారిపోయారు. సరిగ్గా 10 నిమిషాల్లో అంతా జరిగిపోయింది. కరడుగట్టిన ఫ్యాక్షన్ నేత వెంకటప్ప నాయుడు, ఊరి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న కప్పట్రాల వెంకటప్ప నాయుడు, 100 గ్రామాలకు సామంతరాజు అత్యంత భయానక స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. విషయం క్షణాల్లో రాష్ట్రమంతా పాకిపోయింది. పోలీసులు ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. కప్పట్రాల వెంకటప్ప నాయుడు, అతని సోదరుని కుమారుడు శివశంకర్ నాయుడు, అనుచరులు కోబట్ల, శివన్నగౌడ్, ఏకాంబరయ్య, లక్ష్మణ, డ్రైవర్ చెన్నకేశవులు, సింగిల్ విండో ఉద్యోగి నారాయణ మరణించారు. కొన ఊపిరితో ఉన్న గన్మ్యాన్ రాముడు, రంగన్న, వీరస్వాములను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మాచాపురం స్టేజ్ వద్ద శరవేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రకటించారు. మొదట రోడ్డు ప్రమాదంగానే భావించినా సమీప పొదల్లో వేట కొడవళ్లు దొరకడం, మృతదేహాలపై కత్తిఘాట్లు, బాంబుల వర్షం కురిపించిన ఆనవాళ్లు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కావాలనే చేసిన హత్యాకాండాన్ని తేలిపోయింది. కాంగ్రెస్ నాయకుల మీద, పోలీసుల మీద అనుమానాలు రేకెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగింది. దాంతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గన్మ్యాన్ కురువ రాముడు మరణ వాంగ్మూలం ఇస్తూ, లారీతో ఢీకొట్టి, బాంబులేసి, వేట కొడవళ్లతో నరికారు, పారిపోతున్న నన్ను వెంటాడి కత్తులతో నరికారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాదాపు 40 ఏళ్లు వెంకటప్ప నాయుడు, అతని అనుచరులు సాగించిన నరమేధం అంతా ఇంతా కాదు.
ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎంతమంది ఆడకూతుల్లా తాళిబొట్లు నేలరాలాయి, ఎంతమంది బడిపిల్లలు బడి మానేసి కత్తిపట్టారు. ఓ గాడ్, తలచుకుంటూనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈ మారణకాండ ఆగదా? ఫ్యాక్షన్ వ్రణం మానదా? ఈ రణం ఆగదా? రాయలేలిన రతనాల సీమలో కత్తులకు బదులుగా వేరుశనగ మాత్రమే పండదా? రత్నాలు రాసులుగా పోసి అమ్మకపోయినా సరే రక్తాన్ని అభిషేకాలుగా చేయకపోతే చాలు మాకు అంటున్నారు జనం. వారి ఆకాంక్ష నెరవేరుతుందా? రాజకీయం ఫ్యాక్షన్ వదిలేస్తే చాలు, సారీ వదిలించుకుంటే చాలు. ఫ్యాక్షనిజం రోజుల్లో అంతమైపోతుంది, సీమ సల్లంగుంటది. నేతలు వింటున్నారా? ఇది మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. కాదనకుండా ప్రయత్నించండి. సీమ క్షేమం కోసం, ఈ క్షామం పోవడం కోసం.